పరుగు. యూత్ మీటింగ్లో లేము. ఈ సినిమా వచ్చింది కదండి, పోస్టర్ చూసే ఉంటారు చాలామంది. నేను ఈ పోస్టర్ చూసినప్పుడు అక్కడ క్యాప్షన్ చూశాను. ఈ సినిమా క్యాప్షన్ ఏంటంట, ఇన్ ద నేమ్ ఆఫ్ లవ్. ప్రేమ కోసం ఈ హీరో గారు పరుగు. దాని పక్కన బైబిల్లో పరిగెత్తిన వ్యక్తిని పెట్టాను. ఎవరా వ్యక్తి? యోనా. ఈయన పరిగెత్తాడు ఇన్ ద నేమ్ ఆఫ్ హేట్. పోస్టర్ తీసేయండి సార్, ఈ సినిమా చూపిస్తా అనుకుంటారు. ఓకే, దేవుడు కనికరిస్తే బహుశా ఈ వారం ఖచ్చితం, రానయ్యున్న 2-3 వారాలు దేవుడు నడిపిస్తే ఈ జీవితాన్ని, అక్కడున్న ఈ 4 అధ్యాయాల్లోని ప్రాముఖ్యమైన విషయాల్ని మనం అర్థం చేసుకుంటూ, కాబట్టి ఈ సిరీస్, ఒకవేళ ఇఫ్ ఇట్ బికమ్స్ ఎ సిరీస్, ద నేమ్ ఆఫ్ ద సిరీస్ ఇస్ పరుగు, పరిగెత్తటం. ఎందుకంటే ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్కటిగా మనకు కనిపిస్తుంది. ఇవాళ మొదటి అధ్యాయంలో 3 వచనాలే మనం చూద్దాం. దానిని బట్టి యోనా జీవితాన్ని చూస్తూ, యోనా జీవితంలో తాను ఎందుకు పరిగెత్తాడు, మన జీవితంలో మనము ఎందుకు పరిగెత్తుతున్నాం. దిస్ ఇస్ అ వెరీ ప్రాక్టికల్ మెసేజ్, అ స్ట్రాంగ్ మెసేజ్, అ హార్డ్ హిట్టింగ్ మెసేజ్. ఐఎమ్ ష్యూర్ అండ్ ఐ ప్రే దట్ గాడ్ స్పీక్స్ టు పీపుల్ యాజ్ హీ స్పీక్స్ ఆల్వేస్. దేవుడు స్పష్టంగా ప్రతి ఒక్కరితో మాట్లాడతాడు. ఇది కేవలం యవనస్తులకి మట్టుకే కాదు, ఈ వర్తమానం ప్రతి ఒక్కరికి. ఎందుకంటే అనేక మంది పరిగెత్తుతున్నారు. దేవునికి అవిధేయుడే పరిగెత్తాడు. మొదటి అధ్యాయము దేవుని నుంచి పరిగెత్తటం. మీకు బ్యాక్గ్రౌండ్ చెప్తున్నా, ఆ రీతిగా మనం ధ్యానం చేస్తామో లేదో నాకు తెలీదు. ద ఫస్ట్ చాప్టర్ ఇన్ వన్ వే ఇఫ్ యు లుక్ ఎట్ ఇట్ ఈస్ జోనా రన్నింగ్ ఫ్రమ్ గాడ్. దేవుని నుంచి పరిగెత్తాడు ఈ వ్యక్తి. దేవుని ప్రతినిధి లేక దేవుని ప్రవక్త. హీఈస్ ద ప్రాఫిట్ ఆఫ్ గాడ్. ఎందుకంటే దేవుడు తను వెళ్ళి నినివే పట్టణస్తులకు దేవుని మాట చెప్పమన్నాడు. ప్రవక్తిన ఈయన రక్షణ అనుభవం ఉన్న వ్యక్తి. ఓకే, 2వ అధ్యాయము దేవుని దగ్గరికి పరిగెత్తటం. సెకండ్ చాప్టర్ అబౌట్ రన్నింగ్ టు గాడ్. 3వ అధ్యాయం దేవునితో పాటు పరిగెత్తటం. 4వ అధ్యాయం దేవుని కంటే ముందు పరిగెత్తటం. ఈ 4 గుంపుల్లో ఎక్కడో ఒకటి ఉంటాం మనం. I am telling you, each one of us will fall in one of these categories. Either you are running from God, or you are running to God, or you are running with God, or are you running ahead of God. నువ్వు దేవుని కంటే దూరంగా పరిగెత్తుతా ఉండొచ్చు ఈరోజు, లేక దేవుని దగ్గరకు పరిగెత్తా ఉండొచ్చు ఈరోజు, లేకపోతే నువ్వు దేవునితో పాటు పరిగెత్తా ఉండొచ్చు, లేక దేవుని కంటే ముందెళ్ళిపోతున్నావు స్పీడ్గా. ఇది ఈ పుస్తకపు జీవితపు సారాంశం. అందుకనే టైటిల్ పరుగు అన్నాను. యోనా గ్రంథము మొదటి అధ్యాయం మొదటి 3 వచనాలు చదవబడుతున్నప్పుడు వినమని కోరుతున్నాను. 762వ పేజీ పాత నిబంధన తెలుగు బైబిల్, పూర్తి బైబిల్ తీసుకొని వస్తే, కేవలం న్యూ టెస్టిమెంట్ జరిగితే ఇది మీ దగ్గర ఉండదు. యెహోవా వాక్కు యోనా మొదటి అధ్యాయం మొదటి 3 వచనాలు చదవబడుతున్నాయండి. బైబిల్స్ ఉన్న వాళ్ళు చూడండి, లేని వారు దయచేసి ఫాలో అవ్వమని కోరుతున్నాను. యెహోవా వాక్కు అమిత్తై కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై, అమిత్తై కుమారుడు యోనాకు అమిత్తై అన్న పేరునకు భావము సత్యము. ట్రూ ఆర్ ట్రూత్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద నేమ్ అమిత్తై. తండ్రి పేరేంటి? అమిత్తై. ఆ పేరు యొక్క భావం ఏంటి? సత్యము. ఓకే, యోనాకు ప్రత్యక్షమై. యోనా అన్న పేరునకు భావం ఏంటో తెలుసా? డవ్. డవ్ సోప్ కాదండి. డవ్ అంటే ఏంటి తెలుగులో? గోవా. రైట్, గోవా పౌరం. ఓకే, మీరేదనుకుంటుంది గోవా. ఓకే, కాబట్టి ఆ దినాలలో దయచేసి పురాతన కాలంలో దేవుని మాటలు వినమని కోరుతున్నాను. ఆ టైంలో పోస్ట్ ఆఫీసులు ఉన్నాయా? లేవండి. సమాచారం ఎలాగెళ్ళేది? చాలా సార్లు గువ్వల ద్వారా, పావురాల ద్వారా. కాబట్టి గువ్వ దేనికి సూచన? సమాచారం అందిస్తే. కాబట్టి వార్త అందిస్తే వ్యక్తి. కాబట్టి యోనా అంటే గువ్వ అంటే హీ ఈజ్ ఏ మెసెంజర్. ఎవరి కుమారుడినా?
సత్యమునకు కుమారుడు. కాబట్టి ఈయన పేరేంటి? వర్తమానం అందించే వ్యక్తి. ఎవరి కుమారుడు? సత్యమునకు. కాబట్టి ఏ వర్తమానం అందించాలి? అది స్టోరీ. హల్లెలూయా. He is the son of truth, and the name of Jonah is dove. That means he is a messenger. He is supposed to be a messenger of truth. And we as God's children are supposed to be messengers of truth. మనం దేవుని బిడ్డలుగా మనము సత్యమును ప్రకటించే వ్యక్తిగా ఉండాలి. చదివేసేయండి. ఇలాగూ సెలవిచ్చెను, నినివే పట్టణస్థుల దోషము, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక, నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి, నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. చాలండి. ఇప్పుడు దయచేసి దేవుని మాటలు వినమని కోరుతున్నాను. గబగబా 4 విషయాలు మనం చూద్దాం. మొదటిది అవిధేయత. దాని తర్వాత ఆ అవిధేయతను బట్టి తాను ఎటు నడుచుకుంటా వెళ్ళిపోయాడు. ద డిసొబీడియన్స్ ఆఫ్ ద సెయింట్, we will look at that today, and also couple of things. Second is the direction of his steps. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై స్పష్టంగా మాట్లాడిన తర్వాత ఈసారు ఆ మాటకు తగినట్టుగా నడవాలి, కానీ ఎగ్జాక్ట్ ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్ళాడు. అది మనం చూద్దాం. చాలా మంది ఏమనుకుంటారంటే యోనా గ్రంథం అనగానే ఒకటే గుర్తొస్తుంది. ఏంటది? అది స్టోరీ. ఈ 4 అధ్యాయాల్లో ఉన్న మొత్తం వచనాల్లో చేప గురించిన ప్రస్తావన 3 వచనాలే. వెళ్ళి చూసుకోండి మీరు, మీకు టైంపాస్ కాకపోతే. టైంపాస్ కాదు, బైబిల్ స్టడీగా. The verses that relate to that big fish, ఇది మామూలు చేప, తిమింగలం అని ఉంది. కొన్నిసార్లు ఒక కోట్ నేను చూశాను. ఆ కొటేషన్ ఏమనుందంటే ఇంగ్లీష్లో, ట్రూత్ ఈజ్ స్ట్రేంజర్ దాన్ ఫిక్షన్. సత్యము, ఫిక్షన్ అంటే కల్పితం, సత్యము కల్పితము కంటే విచిత్రమైనది అని అన్నాడు. ఏది విచిత్రం అండి? వాస్తవానికి కల్పన విచిత్రం, అంతేగా. సత్యము వాస్తవము. ఏమండి, కరెక్ట్గా చెప్తున్నా లేదా? ట్రూత్ ఈజ్ ఏ ఫ్యాక్ట్, ఫిక్షన్ ఈజ్ నాట్ ఏ ఫ్యాక్ట్. కల్పన అంటే అందులో వాస్తవము లేదు. కానీ చాలాసార్లు చాలా మంది సత్యాన్ని విచిత్రంగా చూస్తారంట. ఉదాహరణకి, మనుషులు చేపలు పడతారు ఎవడు చెప్పాడండి అంటారు ఎవరన్నా? అనరు. చేపలు మనుషుల్ని పట్టుకుంటాయంటే ఊరుకోండి సార్, అది విషయం. మీకు అర్థమైందా? మనుషులు చేపలు పడుతున్నారంటే అది. కానీ బైబిల్లో అండి ఒక చేప ఉంది, ఆ చేప కడుపులోకి వెళ్ళిపోయాడంటే ఊరుకోండి సార్. చేప ఏంటి చేప కడుపులోకి వెళ్తాయండి? మరి అది సత్యం కాదా? అది ఎందుకు సత్యము అంటే ఒకే కారణం గురించి నేను చెప్తాను. ఎందుకంటే యేసు ప్రభువారు సాక్షాత్తుగా, అది ఒకవేళ కల్పన అయి ఉంటే యేసు ప్రభువారు ఆ రీతిగా చెప్పేవారు కాదు. మత్తయి సువార్తలో చూడండి, అసలు ఆయన అంటాడు, యోనా తిమింగలపు కడుపులోకి వెళ్ళి 3 దినాలు ఎలాగున్నాడో మనుష్య కుమారుడు కూడా. యేసు ప్రభువారు యోనా గురించి సాక్షాత్. దట్ ఈస్ వై ఐ బిలీవ్. కొంతమంది థియాలజీ కాలేజ్కి అక్కడికి వెళ్ళిన వాళ్ళతో నాకేం కోపం లేదండి అంటే, ఇది లిటరల్గా జరగలేదండి అంటే. ఓ టీచర్ ఇలాగే చెప్పిందంట ఒక క్లాస్లో, సండే స్కూల్ టీచర్. మా టీచర్స్ అలా చెప్పట్లేదు నేను అందంట. అంటే నిజంగా చేప కడుపులోకి వెళ్ళాలా, కానీ అలా వెళ్ళుంటే బాగుంటుందంటే, నేనైతే ఖచ్చితంగా నమ్ముతున్నాను చేప కడుపులోకి యోనా వెళ్ళాడు అని. అంటే ఆ టీచర్ అందంట, నువ్వు చెప్తున్నది నిజంగా అది వాస్తవం కాదు. అయితే ఈ పిల్ల మళ్ళీ అందంట, సరే మీరు ఏదన్నా చెప్పండి, అంతకీ ఒకవేళ మీరు చెప్తున్నది నమ్మకపోతే నేను పరలోకంలో వెళ్ళినప్పుడు యోనాని అడుగుతాను, నువ్వు చేప కడుపులోకి వెళ్ళావా లేదా అన్నాడు. టీచర్ అందంట, యోనా అక్కడ లేకపోతే ఏం చేస్తావు? అయితే మీరు ఇంకో చోట కలుస్తారా ఆయన అందంట. ఏంటది? దానికంటే మించి నేను చెప్పలేను. వాట్ ఇఫ్ యూ డోంట్ ఫైండ్ హిమ్ ఇన్ హెవెన్ దెన్ యూ విల్ ఫైండ్ హిమ్ అంటే ఏం చెప్పింది ఈవిడ? నువ్వు గ్యారంటీగా టీచర్ గారు
మీరు గ్యారంటీగా అది. కాబట్టి ఈ లేనిపోని డిస్కషన్లు, లేనిపోని తెలివితేటలు. బైబిల్ ఇస్ లిటరల్ టు మీ. ఐ బిలీవ్ ఎవ్రీ వర్డ్ దట్ ఈస్ రిటన్ దేర్. కొన్ని సాదృశ్య రూపంగా వర్ణన ఉన్నాయి, అవి స్పష్టంగా ఆ రీతిగా ఉన్నాయి. అయితే ఈ జీవితము బహు విచిత్రమైన జీవితం. ద క్యారెక్టర్ ఆఫ్ జోనా, ఐఎమ్ టెలింగ్ యూ, ఇఫ్ యూ రీడ్, ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. చాలా విచిత్రమైన క్యారెక్టర్ ఈయన. ముందేమో దేవుణ్ణి అడ్డగించాడు, హీ రెసిస్టెడ్ గాడ్. దెన్ హీ రెబెల్డ్ విత్ గాడ్, దేవునితో తిరుగుబాటు చేశాడు. మూడో దేవుని నుంచి పరిగెత్తాడు. అవిధేయత ద్వారా మన జీవితాలలో వచ్చే బహు భయంకరమైన పరిస్థితులు. ఈ 3 వచనాలలో 2-3 వచనాలు, మనం మొదటి వచనం చూసేసాం. 2-3 వచనాలలో అనేకమైన విషయాలు చెప్పబడినాయి. గబగబా వాటిని చూస్తూ ఈ ఉదయకాల సమయంలో ప్రశ్న ప్రతి ఒక్కరు వేసుకోవాల్సింది ఏంటంటే, నేను ఏ రీతిగా పరిగెత్తుతున్నాను? అదే ప్రశ్న ఈ సిరీస్ అంతటిలోకి. ఐఎమ్ రన్నింగ్, ఎస్, బట్ am I running from God? Am I running to God? Or am I running with God? Or am I running ahead of God? నేను దేవునికి దూరంగా పరిగెత్తుతున్నానా? నేను దేవునికి దగ్గరగా పరిగెత్తుతున్నానా? నేను దేవునితో పాటు పరిగెత్తుతున్నానా? లేకపోతే నేను దేవునికి ముందు పరిగెత్తుతున్నానా? అవిధేయత ద్వారా వచ్చే అపాయము. యోనాకు వచ్చిన యెహోవా వాక్కు వ్యక్తిగతమైనది, స్పష్టమైనది, ఉద్దేశపూర్వకమైనది. ఈ 3 గుర్తుపెట్టుకోండి. The word of the Lord came to Jonah, and it was a personal word, it was a pointed word, and it was a purposeful word, and that word keeps coming to you every time. ప్రతిసారి మనము దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, లేక ప్రతిసారి దేవుని వాక్యం మనం వ్యక్తిగతంగా తీసినప్పుడు, లేక కుటుంబ ప్రార్థనలో దేవుని వాక్యం చదవబడుతున్నప్పుడు, ఆయన మాటలు మనకి ప్రప్రథమముగా వ్యక్తిగతంగా వస్తాయి. కానీ నువ్వు వింటున్నావా? అది ప్రశ్న. గాడ్స్ వర్డ్ ఈస్ పర్సనల్ టు యూ. నేను రక్షణలో లేనప్పుడు మా నాన్నగారు వర్తమానాలు చెప్తా ఉంటే వినొచ్చి, నేను మా తమ్ముడినో చెల్లినో లేకపోతే మా మమ్మీనో చూసి, ఇవాళ మెసేజ్లో ఆ పాయింట్ ఉంది చూడు, నీకే, కరెక్ట్గా నీకే, నాకేంటి, నాకెళ్ళా. ఎంతసేపు మనకే. ఎన్నోసార్లు ఇంటికి వెళ్ళి రానోళ్ళకి చెప్తాం, ఏమండి బాబా ఇవాళ మీకు వచ్చి ఉంటే తగిలేది, ఎందుకు మీరు వస్తుంది సరిపోదేంటి, ఇంట్లో తగిలేదండి. పీటర్ బాబు మెసేజ్ ఉంది చూడండి, కడిగేసాడు మా అత్తగారిని. నాకు ఇంక వేరే పని లేదు. అబ్బాబ్బా, ఇవాళ అత్త కోడల గురించి నేను అందుకని ఆ జోలికి వెళ్ళను నేను. ఎందుకంటే కొంతమందికి అదే ఫేవరెట్ టాపిక్. ఐఎమ్ టెలింగ్ యూ, లిసన్ యాజ్ ఇఫ్ దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ యూ. అప్పుడేనండి, దేవా నువ్వు ఏది చెప్తున్నా అది నాకు అని నేను వింటాను. అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ హూ స్పీక్స్ 1-to-1. ఆయనకి బోల్డ్ టైం ఉంది మనతో వ్యక్తిగతంగా మాట్లాడడానికి, కానీ మనకి టైం లేదు. యోనాకు బహు స్పష్టంగా వచ్చింది దేవుని యొక్క పిలుపు, దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ఉద్దేశం. ఇట్ వాజ్ వెరీ క్లియర్, దేర్ ఇస్ నో డౌట్ వాట్స్ ఎవర్. అది బహు స్పష్టంగా ఉండింది. అయితే ప్రశ్న ఏంటంటే, యోనాకు వెళ్ళటం ఇష్టం లే, అంతే. ఎందుకు? అందుకనే నేను ఆ క్యాప్షన్లో ఆ మాట పెట్టాను, హేట్. ఎందుకు? దేవుడు అంత స్పష్టంగా, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి, ఏమన్నా అనుమానం ఉందండి? ఏమన్నాడు ఆయన? నీవు లేచి ఎక్కడికి వెళ్ళమన్నాడు? నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ఇందులో అర్థం చేసుకోవడానికి ఉన్న కష్టమా? ఏమండి? ఈజ్ దర్ ఎనీ కన్ఫ్యూజన్? క్లియర్. అదే నేను చెప్తాను, వెన్ గాడ్ స్పీక్స్
ఇట్ విల్ బి క్లియర్ టు యూ. దేవుడు మాట్లాడితే ఆయన మన లెవెల్లో మాట్లాడతాడు. ఆయన ఇటాగా కాదు. అది బయట లెక్చర్లకు వెళ్తే మనకు అదే ప్రాబ్లం. ఎందుకంటే వాళ్ళు ఈ లోక జ్ఞానంతో మాట్లాడతారు. కాబట్టి ఆ సబ్జెక్ట్ మనకి తెలియపోయినా, ఆ అంశం మనకి తెలియపోయినా వెళ్ళి కూర్చుంటే ఇట్టాకి వెళ్తూ ఉంటాయి. క్రికెట్లో బౌన్సర్స్ అంటారు చూడండి, ఇట్టాకి వెళ్ళిపోతూ ఉంటుంది. నువ్వు దేవుని బిడ్డ కాకపోతే నీకు ఆ మాటలు అర్థము కావు. కానీ నువ్వు దేవుని బిడ్డవైతే దేవుడు అంటాడు, నీ లెవెల్కి నేను మాట్లాడతా. దట్ ఈస్ బ్యూటిఫుల్. కానీ నువ్వు శ్రద్ధతో యోనా విన్నాడు, కానీ విధేయత చూపించటం ఇష్టం. అది ఎవరు పరిగెత్తుతారో ఒక మాట చెప్తాను. ఎవరు పరిగెత్తారో తెలుసా? వినిన తర్వాత పరిగెత్తుతారు. అది వినక ముందు కాదండి. ఐఎమ్ టాకింగ్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ రన్నింగ్ ఆఫ్టర్ దే హర్డ్ హిస్ వర్డ్. దేవుని వాక్యము విన్న తర్వాత, దేవుని ఉద్దేశం తెలుసుకున్న తర్వాత, దేవుని యొక్క మాటలు వినిన తర్వాత ఏమి చెయ్యాలో తెలిసి కూడా పరుగు, రన్. There are people who are running today. And I am telling you in the name of Jesus, stop. If you are running from God, ఇవాళ వర్తమానం దేవుని నుంచి పరిగెత్తుట. ఎంతమంది ఉన్నారో ఈ పరిస్థితిలో నాకు తెలియదు, కానీ అట్టివారు దయచేసి ఆగాలి. ఇవాళ ఆగి ఆయన వైపుకి తిరగాలి. స్పష్టంగా వచ్చింది ఆయన మాట. ఏమి చెయ్యాలో కూడా ఆయన ఉద్దేశం స్పష్టంగా తెలిపాడు. యోనా వెళ్ళలేదు. ఒక్క మాట చెప్పేసి నేను ముందుకు వెళ్ళిపోతాను, సమయం అయిపోతుంది. ఏంటి యోనా? అమ్మా, అక్కడ కుర్రోడు ఎవడో తలుపు తీసి చూస్తున్నాడు. ఆ కుర్రోడు లోపలికి రాని బయటకు రాని. వాలంటీర్ షుడ్ లాక్ దిస్ డోర్. ఐఎమ్ టెలింగ్ యూ బోత్ ఆఫ్ దిస్. ఓకే. యోనా యొక్క ఎందుకు యోనా నినివేకి వెళ్ళటం ఇష్టపడలా? నినివే పట్టణస్థులు వారు ఆ గుంపు, అసీరియా గుంపు వారు. నినివే పట్టణస్థులు, జాగ్రత్తగా దయచేసి గుర్తుపెట్టుకోండి, ఆ పట్టణస్థులు ఇజ్రాయేలు జనాంగమునకు బద్ధ శత్రువులు. దట్ ఈస్ ద రీజన్. The people of Nineveh were Assyrians, and Assyrians were the biggest enemy of Israel. ఇజ్రాయేలు జనాంగమునకు వారు అతి పెద్ద బద్ధ శత్రువు, చాలా బలమైన వారు, చాలా ప్రభావం ఉన్నవారు, భయంకరమైన మూర్ఖత్వం అక్కడ ఉంది. అందుకని యెహోవా వాక్యం ఏమని చెప్తుంది? వారి దుష్టత్వము నా దృష్టికి వచ్చింది. అంటే అంటే యోనా యొక్క మనసులో ఏంటంటే, ఇట్లాంటి వాళ్ళ దగ్గర, నాకు బద్ధ శత్రువు దగ్గరికి నేనెందుకు వెళ్ళాలి? వారు ఒకవేళ అదే 4వ అధ్యాయంలో వస్తుంది. వాళ్ళు ఒకవేళ రక్షింపబడితే నాకు ఇష్టము. యోనాను బ్లేమ్ చేయటం సులువు, కానీ చాలామంది క్రైస్తవులు ఈ స్థితిలో ఉన్నారు. ఒకవైపు క్రైస్తవేత్తలు మారాలి, వారు దేవుని తెలుసుకోవాలని అంటాం, కానీ ఒకవేళ వాళ్ళు మారితే వారికి కొంచెం ఎక్కువ బాధ్యత ఒకవేళ ఆ పరిచర్లు కానీ ఆ సంఘంలో ఇస్తే, ఏమండి వీళ్ళు మనోళ్ళు కాదుగా, మీరెవరో మరి, ఈ మనోళ్ళు వేరే వాళ్ళు అన్నది ఎక్కడి నుంచి వస్తుంది? వై డూ యూ వాంట్ టు డిఫరెన్షియేట్ ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్? క్రీస్తు శరీరంలో మనం అవయవాలు. యోనా, అందుకనే అన్నాను, హీ ర్యాన్ ఇన్ ద నేమ్ ఆఫ్ హేట్. అంటే ఆ సినిమా టైటిల్కి లింక్ చేసి ద్వేషించాడు. ఎందుకు? వారు వీరికి బద్ధ శత్రువులు. బద్ధ శత్రువుల దగ్గరికి దేవుడు వెళ్ళి మాట్లాడటం యోనా ఇష్టపడలా. కాబట్టే తాను పరిగెత్తటం ప్రారంభించాడు. ఇంగ్లీష్ బైబిల్లో చాలా బాగుంటుంది. హీ వెంట్ డౌన్ టు జొప్ప అని ఉంటుంది. తెలుగు బైబిల్లో వెంట్ డౌన్ అన్నది లేదు. అది కీలకం అండి. దాని తర్వాత యోనా జీవితంలో ఇవాళ రానయ్యున్న వారం మనం చూస్తాం, తాను ఫిజికల్గా, స్పిరిచువల్గా తాను కిందకి దిగజారుతానే ఉన్నాడు. ఎందుకు తెలుసా? ఇప్పుడు తన డైరెక్షన్ మారింది. ఇది మొదటి విషయం. అవిధేయుడయ్యాడు యోనా. కాబట్టి 3 విషయాలు చెప్తాను నేను ఇవాళ వర్తమానంలో. Disobedience of the saint, it's a big topic. The whole book is about that. The disobedience of the saint called Jonah. And today we will see the direction of his steps.
The directions of his steps were exactly in the opposite direction. కరెక్ట్గా వ్యతిరేక రూట్లోకి తాను నడవటం ప్రారంభిస్తూ తాను యొప్పాకు ఏమయ్యాడంట, దిగి వెళ్ళెను. 3వ వచనంలో ఏముందండి, అయితే యెహోవా సన్నిధిలో నుండి, యెహోవా, దీన్ని మనం చూద్దాం, యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలని, తర్షీసు పట్టణమునకు పారిపోవలనని యోనా యొప్పేకు పోయి, యోనా యొప్పేకు దిగిపోయి అని ఉండాలి. అంటే ఇంగ్లీష్ బైబిల్ ప్రకారంగా లిటరల్ ట్రాన్స్లేషన్, ఈ వెంట్ డౌన్ టు జొప్ప. యోనా పట్టణమునకు దిగిపోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి, తర్షీషునకు పోవు ఒక ఓడను చూసి, ప్రయాణమునకు కేవు ఇచ్చి, దీన్ని మనం కొంచెం ఎక్కువసేపు ధ్యానం చేస్తాం ఆ మాటను. ప్రయాణమునకు కేవు ఇచ్చి, యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. ఐఎమ్ టెలింగ్ యూ, ఇట్ విల్ టేక్ 1 hour. అంత టైం లేదు నాకు. అన్ని విషయాలు ఉన్నాయి ఆ వచనంలో, ప్రతిదీ ప్రాముఖ్యమే. దేవునికి దూరస్తుడై దేవుని మాట విని, నా మాటలు గమనించుకోండి, ఇట్ ఈస్ స్ట్రైట్ మెసేజ్. దేవుని మాట విని ఆయన చెప్తున్నది అర్థమైన తర్వాత, అర్థం కాకపోతే కాదు, ఆయన చెప్తున్నది అర్థమైన తర్వాత, ఇది విశ్వాసులకు అవిశ్వాసులకు ఇద్దరికీ వర్తిస్తుంది. దేవుని మాటలు విని ఎంతో మంది వస్తున్నారు, వింటున్నారు, వండర్ఫుల్. ఎంతో మంది తమ జీవితాలు ఆయనకు అర్పించారు, వండర్ఫుల్. అయితే ఆయన చెప్పింది ప్రతి ఒక్కరూ ప్రతిసారి చేస్తున్నారంటే బహుశా కాదు. ఎప్పుడెప్పుడైతే నేను ఆయన మాట విని ఆయన ఏం చెప్తున్నాడో తెలిసి కూడా అది చేయకుండా నేను వేరే పని చేస్తా ఉంటే నువ్వు దేవునికి దూరంగా పారిపోతున్నావు. సింపుల్ అండ్ స్ట్రైట్. దేవుని మాటలు విని నీ దశంభాగాలు దేవునికి ఇవ్వాలి. ఎన్నోసార్లు వింటున్నావు, నేను ఎక్కువగా చెప్పను, కానీ అది విని కూడా నాకు చాలా అప్పులు ఉన్నాయి సార్, ఇస్తే ఏమవుతుంది సార్, ఈ రీతిగా. ఒక 5వ కుటుంబం నుంచి ఒక వ్యక్తి, నేను ఆ పేరు చెప్పను, గొప్ప కోసం చెప్పట్లేను, బిత్తరపోయాను. నిన్నటి దినాన ఆ సహోదరుడు కౌన్సిలింగ్ కోసం వచ్చి చెప్పిన విషయాలు 2-3 నెలల నుంచే వస్తున్నాడంట. ఇంకా దేవుణ్ణి తెలుసుకోవాలి, తను బైబిల్ కూడా చదవడు, తనకు తెలీదు. ఎన్నో టెంపుల్స్కి వెళ్ళటం, అవన్నీ చేయటం, ఎన్నో మందిరాలకి వెళ్ళటం. కానీ చివరికి ఇక్కడికి వచ్చాను. నేను మళ్ళీ ఇదేదో బేతెల్లో జరిగిందని చెప్పట్లేదు. దట్ ఇట్ ఇస్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ఐ డోంట్ వాంట్ బేతెల్ మినిస్ట్రీస్ టు బి హైలైటెడ్ ఇన్ నో వేస్, నార్ పీటర్ శామ్యుయల్ ఇన్ నో వేస్. అయితే తాను వచ్చి ఇక్కడ దేవుని మాటలు వింటున్నప్పుడు ఎంత స్పష్టంగా అర్థమవుతున్నాయి. ఎందుకు? అది దేవుడు అర్థం చేయిస్తున్నాడు, అది విషయం. అర్థమవుతున్నాయి అని ఎంతో ఆనందిస్తూ, ఆ మొదటి నెల అంట తనకు 300 వచ్చింది జీతం. ఎందుకంటే అది కాంట్రాక్ట్ బేసిస్, స్టూడెంట్స్ మీద ఆధారపడి ఉంది. అయితే ఆ మరుసటి వారం ప్రథమ ఫలాల గురించిన వర్తమానం, తాను దాన్ని బట్టి ప్రథమ ఫలాన్ని దేవునికి ఇచ్చేశాడు. నెక్స్ట్ తనకొచ్చిన జీతం 20,000. అంటే ఇప్పుడు ఇక్కడ బేతేలకు వచ్చే చందాలు ఏంటి, డబ్బులు అవుతాయి అనట్లా, అది చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. దాంతో నాకు ఐ డోంట్ వాంట్ టు లింక్ ఇట్ అప్ ఎట్ ఆల్. బట్ వాట్ ఐమ్ టెలింగ్ ఈస్ యు లిసన్ అండ్ ఒబే. నేను కేవలం డబ్బు గురించి చెప్పాను, దేవుడు అనేక విషయాల గురించి మాట్లాడుతున్నాడు, నో డౌట్. అనేక విషయాలు. మనుషులతో మీరు సరి చేసుకోండి చెప్పట్లా ఆయన. మనం ఒకరినొకరు ప్రేమించాలి చెప్పట్లా ఆయన. కుటుంబాల్లోనే మాట్లాడుకోవాలి, పక్కింటితో మాట్లాడుకోవాలి, ఒక ఆటోలో ఎక్కి ఇతరులతో మాట్లాడుకోరు మన సంఘానికి వస్తున్న వాళ్ళు. వాట్ ఆర్ యూ టాకింగ్? యు ఆర్ రన్నింగ్ ఫ్రమ్ గాడ్ అండ్ ఐ విల్ టెల్ యూ ద ప్రైజ్ యూ విల్ పే. దేవుని నుంచి పారిపోతే కేవు కడతావు, అది వాళ్ళ వర్తమానం. కేవు ఇస్తావు, ఆ కేవు కొన్నిసార్లు చాలా ఎక్కువ అవుతుంది. If you still want to run, so be it. Whoever is running from God is going to pay a very, very high price. I ran from God for 10 years. I know how much it's costed me and my family. 10 సంవత్సరాలు పరిగెత్తాను నేను దేవునికి దూరంగా, దేవుని బిడ్డగా. చాలా వెల చెల్లించాను, చాలా వెల. చివరికి మా నాన్నగారి డెత్ ని చూశాను. దట్ ఈస్ ద కాస్ట్ ఐ పేడ్ ఫ్రమ్ రన్నింగ్ ఫ్రమ్ గాడ్. యు స్టిల్ వాంట్ టు రన్? దేవుని మాట విని నచ్చితే, ఇక్కడ యోనా ఎందుకు వినింది అర్థం కాలేదని కాదు, చెప్పిన మాట
అది స్టోరీ. నేను చెప్పింది కూడా ఇప్పుడు చాలా మందికి నచ్చదు. చెప్తారండి, అసలు విషయం ఏం తెలుసు ఈయనకి, మేమెందుకు చెయ్యాలి, దేవుడు చెప్తున్నాడు కాబట్టి చెయ్యి, పీటర్ బాబు చెప్తున్నాడని కాదు. ఈయనకి 20,000 వచ్చిందంట, మళ్ళీ దేవుణ్ణి కనపరిచాడు. నెక్స్ట్ ఎంత ఉంటుంది తెలుసా? పడిపోతారు 40,000. Clap for the glory of God. He said 40,000. It's amazing. మన దేవుడు ఎవరికి ఎప్పుడు నచ్చలేదు. I'm telling you. But you need to honor him. ఆయనని ఘనపరచాలి. ఆయన మనకిచ్చిన దానికి బదులుగా మనం ఏమి ఇవ్వలేము. మనకున్నదంతా ఆయనదే, కానీ ఇవ్వంగా ఆయనకి ఎన్నో విషయాలు చెప్పాలి. అంత స్పష్టంగా చెప్తే యోనా, ద డైరెక్షన్ ఆఫ్ హిస్ స్టెప్స్ వర్ గోయింగ్ అప్ ఆర్ డౌన్. హీ వెంట్ డౌన్ టు జొప్ప. హీ వెంట్ డౌన్ ఇన్ ద బోట్. మనం నెక్స్ట్ వీక్ చూస్తాం. తన ఓడలో కింద భాగంలో పడుకున్నాడు. దాని తర్వాత ఫైనల్ గా ఎక్కడికి వెళ్ళాడు? వెంట్ డౌన్. చాప, అది స్టోరీ. దట్ ఈస్ లాస్ట్. వెంట్ డౌన్. జొప్పాకు దిగి వెళ్ళాను, బోటు ఎక్కి అందులో కిందకి దిగాను. దాని తర్వాత సముద్రంలో చేప కడుపు లోపలికి వెళ్ళాను. దేవునికి దూరంగా ఉంటే కిందకి వెళ్తానే ఉంటాం. ఇంకా వెళ్తాం సార్, బాగానే ఉంది అంటే వెళ్ళు. అది విషయం. ద డైరెక్షన్ ఆఫ్ స్టెప్. 2 ప్రాంతాలు గురించిన వర్ణన ఈ పుస్తకంలో. There are only 2 places and these places signify something. ఒక స్థలము నినివే, ఇంకొక స్థలము తర్షీసు. గుర్తుపెట్టుకోండి. నినివే అంట, ఒకవేళ తాను దేవుని మాట వినుంటే, చాలా ఇంపార్టెంట్ భాగంలోకి వస్తున్నాం వర్తమానంలో. ఒకవేళ యోనా దేవుని మాట వినుంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళమన్నాడు దేవుడు? నినివేకు వెళ్ళమన్నాడు. నినివే అంట యోనా ఉన్న స్థలము నుంచి, ఆ ప్రాంతం నుంచి తూర్పుకు, ఈస్ట్ అంటే తూర్పేనండి, వండర్ఫుల్, తూర్పుకి 880 కిలోమీటర్లు. ఏంటండి? 880 కిలోమీటర్స్. తర్షీసు ఎక్కడుంది? తూర్పు. నెక్స్ట్ పాడమాన, వెస్ట్లో నినివే తానున్న ప్రాంతం నుంచి తర్షీసు 4,000 కిలోమీటర్లు. ఎటెళ్తే ఖర్చు తక్కుతుంది? అవునా? 850కి టికెట్ ఎక్కువ, 4,000కి టికెట్ ఎక్కువ సార్. ప్లస్ నువ్వు దేవుని పని మీద వెళ్తున్నావు కాబట్టి టికెట్ ఆయన కొంటాడు. హల్లెలూయా. నువ్వు నీ పని మీద వెళ్తే టికెట్ నువ్వు కొంటావు. If you are doing the will of God, he will pay the price. If you go and do your stuff, you will pay from your pocket. And lot of people are paying more than required and struggling. వాళ్ళకి అర్థం కావట్లా. జీతం వచ్చినట్టే ఉంటుంది, అయిపోతుంది అంటే నువ్వు దేవుని నుంచి కనపరిచావా? ఆరోగ్యం ఉన్నట్టే ఉంటుంది, కానీ పోతానే ఉంటుంది, ఖర్చు అయిపోతుంది. ఎందుకు ఎప్పుడైనా ప్రార్థన చేసావా? కడుపు నొప్పి వస్తేనేగా నువ్వు ప్రార్థన చేసేది. ఇబ్బంది వస్తేగా బైబిల్ దగ్గరికి వెళ్ళేది. దేవునికి ప్రతిరోజు సమయం ఇస్తున్నావా? యేసు ప్రభువారు ప్రతిరోజు ఉదయాన్నే లేచి తండ్రితో ప్రార్థన చేశాడు. ప్రతిరోజు సాక్షాత్తు ఎవరైనా దేవుని కుమారుడు, ఆయనకు ప్రార్థన చేయవలసిన అవసరం లేదు. కానీ పరిపూర్ణమైన మానవుడు మరి మనకెంత అవసరం? ఉదయం లేచి పాల ప్యాకెట్ లేకపోతే చెత్త డబ్బా ముందు గుర్తొస్తుందే కానీ, లేకపోతే న్యూస్ పేపరు. దేవుని బిడ్డలమని చెప్పుకుంటా ఉంటేనే చెప్తున్నాను, దిస్ ఇస్ ద స్ట్రైట్ మెసేజ్. Lot of people are running and are not knowing what to do. ఏంటి? పరిగెత్తున్నారు, ఎందుకో తెలియదు. The direction of his steps were down and the destination of the ship. ఎక్కడికండి తాను ఎక్కిన ఓడ వెళ్తుంది? దేవుడు చెప్పిన స్థలానిక, తనకి నచ్చిన స్థలానిక? తనకి నచ్చిన స్థలానికి. 1-2 మాటలు చెప్తాను. అంటే ఇది చాలా ప్రాముఖ్యం, చాలా మంది తెలుసుకోరు. ఇది చాలా ఇంపార్టెంట్ చెప్తున్నాను. దేవునికి దూరమే వెళ్తున్నాం, వెంటనే ఎవడొస్తాడు తెలుసా అవకాశం తీసుకోవడానికి? సాతానుగాడు. కొంతమంది దేవునికి దూరం వెళ్ళిపోయి దేవునికి నచ్చని పనులు చేస్తూ భలే సమకూర్చాడండి దేవుడు.
ఏం సమకూర్చాడు? ఉద్యోగానికి ఆల్రెడీ ఏం చేసావు నువ్వు? ఇక్కడేమో పైన పెట్టించి ప్రార్థన చేయించుకున్నావు, అక్కడేమో కింద నుంచి ఇచ్చేసావు. ఏంటది? లాంచమో ఇంకోటో. భలే సమకూర్చాడు. ఒక విశ్వాసి ఒక అవిశ్వాసితో జతపరచడానికి వీలు లేదు. కానీ వెళ్ళిపోయావు. సాతాను కూడా ఒక విశ్వాసి అంటే 60 మందిని చూపిస్తాడు. దాని తర్వాత బిల్డప్ కూడా ఇస్తాడు. వాళ్ళందరూ నశించిపోతున్నారుగా, కొంచెం ఒక మనసు ఇచ్చేయకూడదు ఎవరికైనా. కాబట్టి కుర్రాళ్ళు ఇచ్చేస్తారు. అమ్మా తీసుకో, మనసంతా నీవే. ఇక్కడేమో పాట, అక్కడేమో అంతే. పడేయటమే. థింక్ అబౌట్ ఇట్. కొంతమంది ఇవన్నీ సెట్ చేసేసుకున్నాక అబ్బా దేవుడు భలే తన చిత్తాన్ని బయలుపరిచాడు. అయ్యో కాదండి, నువ్వు పెళ్లి చేసుకో, నేను కాదంటలే, కానీ దేవుని చిత్తం అని చెప్పాకు. Satan will give you success. I am telling you, when you are going from God, Satan will give you success. నువ్వు దేవునికి దూరంగా వెళ్తా ఉంటే సాతాను గాడి అవకాశాన్ని వాడుకొని నీకు జయాన్ని ఇస్తాడు. కానీ చివరికి నువ్వు ఎక్కడికో వెళ్తున్నావు, అది చూపించాడు వాడు. ఒక షిప్ కాకపోతే 60 షిప్పులు ఉంటాయి అక్కడ. అవును, నువ్వెక్కిన షిప్ నేను ఏ గమ్యానికి తీసుకొని వెళ్తుంది ఈరోజు ఆలోచించుకో. ఈ భూప్రపంచం అన్న పెద్ద సముద్రంలో మనం అందరం ఓడల్లో ఉన్నాం. వీఆర్ ఇన్ డిఫరెంట్ షిప్స్, బట్ దేర్ ఆర్ ఓన్లీ 2 డెస్టినేషన్స్. ఐదర్ ఇట్ ఈస్ నినివే ఆర్ తర్షీస్. నినివే పట్టణము దేన్ని సూచిస్తుంది? దేవుని చిత్తమును సూచిస్తుంది. తర్షీస్ ఏం చూపిస్తుంది? మనిషి చిత్తమును సూచిస్తుంది. నువ్వెటెళ్తున్నావు? తాను తర్షీసుకు వెళ్ళుట ద్వారా ఎక్కువ ఖర్చు అయ్యింది, ఎక్కువ దూరం ప్రయాణం చేశాడు, ఎక్కువ ఇబ్బందికి గురయ్యాడు. కాదని చెప్పండి, నేను పేరు మార్చుకుంటా, బైబిల్ పక్కన పెట్టి గుండు కొట్టుకొని వెళ్ళిపోతాను. ఎస్, తాను కేవు ఇచ్చి ఎంతో మంది ఎంతో తీవ్రమైన వెల చెల్లిస్తున్నారు ఈ దినాల్లో. దేవునికి దూరంగా వెళ్ళిపోతూ. ఎలా తెలుసండి అంటే, ఏ కుటుంబమునైనా ఆ కుటుంబంలో భర్త ఒకవేళ తాగి వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతే, ఉన్నాయి కొన్ని కుటుంబాలు, తల్లి ఒంటరిగా బిడ్డల్ని చూసుకుంటుంది. అలాగ చేస్తున్న కుటుంబంలో ఉన్న కుటుంబ సభ్యులను అడగండి, వాళ్ళు ఎంత వెల చెల్లిస్తున్నారో. ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయిన తల్లి ఒకవేళ ఆ రీతిగా ఉంటే. ఒక సహోదరుడు నన్ను కలిశాడు, 2 బిడ్డలు. తానన్నాడు, అయ్యా మా భార్య నన్ను వదిలేసి కొన్ని సంవత్సరాలైంది, వెళ్ళిపోయింది. ఎన్నో రీతులుగా నేను తనని రమ్మని చెప్తున్నా. ఈ బిడ్డలకి తల్లి లేదు, నేను ప్రయాసపడుతున్నాను, కష్టపడుతున్నాను, నేను ఇంక వాళ్ళని చూసుకోలేకపోతున్నా, ఏం చేయాలో అర్థం కాదు, బోరుమని ఏడుస్తున్నాడు. షీ లెఫ్ట్ అండ్ వెంట్ అవే. ఆవిడ తనకు నచ్చింది చేయడానికి వెళ్ళిపోయిందండి, కానీ ఖర్చు చాలామంది పెడుతున్నారు. ఇది మర్చిపోతున్నారు. You think that I am going away from God, you will pay the price and so many others will pay the price. నువ్వు సమాధాన పడకుండా ఒకవేళ జీవిస్తూ ఉంటే వెల చెల్లిస్తావు. ఒక సహోదరి కలిసింది నన్ను యూత్ క్యాంప్లో. చక్కని విశ్వాసి ఒకప్పుడు పాటలు లీడ్ చేసింది, ఇవన్నీ చేసింది. కానీ తన మొదటి ఉద్యోగం వచ్చిన తర్వాత, కొంచెం డబ్బులు చూసిన తర్వాత, అక్కడున్న సహవాసాన్ని బట్టి ఈ సహోదరి, ఐఎమ్ టాకింగ్ ఆఫ్ ఎ గర్ల్, మామూలు సామాన్యమైన కుటుంబం, ఏదో హైఫై బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ కుటుంబం కాదు. ఆ సహోదరి ఎవరినో ప్రేమించింది, తన క్రైస్తవేత్తరుడు, దేవుని బిడ్డ తిను. కానీ వెళ్ళింది, వివాహం చేసేసుకుంది. తర్వాత 2 బిడ్డలు పుట్టారు, బాగుండింది అప్పటిదాకా. దాని తర్వాత ఈయన ఇంకొక ఆవిడతో అఫేర్. కొన్ని సంవత్సరాలు అయిపోయింది, తాను వెళ్ళిపోయాడు.
తిన్న తాగుడుకు అలవాటైంది. బిలీవర్ అంది, నేను చెయ్యకూడని పనులన్నీ చేశాను అంది. దానికి మించి ఇంకా చెప్పవలసిన అవసరం లేదు. తన స్టార్టింగ్లో తను ఉండినప్పుడు ఫోటో చూపించింది. ఇప్పుడు ఎలాగ ఉన్నానో చూడండి అన్నా అంది. తన వయసు బహుశా 30-35 సంవత్సరాలు, చూడడానికి 45-50 సంవత్సరాలలాగా. అన్నా, ఐ పెయిడ్ ఏ హెవీ ప్రైస్. అన్నా, నేను చాలా పెద్ద వేలు చెల్లించాను, ఇంకా చెల్లిస్తున్నా. బిడ్డలకి తండ్రి లేరు. ఆయన ఎన్నో రీతిలుగా ప్రాధాయపడుతున్నాను రమ్మని. నేను ఇప్పుడు దేవునికి తిరిగి సమర్పించుకున్నా అన్నా, కానీ చాలా వెల చెల్లించాను. ఐ కేమ్ బ్యాక్, బట్ షీ ఈస్ టెలింగ్ ఐ పేడ్ a heavy price. I am telling you, take it seriously today. I ran for 10 years. I am telling you, stop running today. ప్లీజ్, చేతులెత్తి నమస్కారం పెడతాను, కాళ్ళు పట్టుకుంటాను. పరిగెత్తటం ఆపేయండి, పరిగెత్తటం ఆపేయండి. అనేక వాటి నుంచి పారిపోతున్నాం. దేవుడు ఆశీర్వాదకరమైంది చెప్తే నచ్చుతుంది, దేవుడు చేసుకోమని చెప్తే నచ్చదు. దేవుని మాట విని దానికి విధేయులైకుండా వెళ్ళిపోతా ఉంటే ఇట్ ఈస్ స్ట్రైట్ running from God. You are not going to Nineveh, you are going to Tarshish. నువ్వు నినివేకి వెళ్ళట్లా, నువ్వు తర్షీస్కి వెళ్తున్నావు. కేవు ఇస్తున్నావు, కేవు ఇస్తున్నావు, వెల చెల్లిస్తున్నావు. సిన్ గురించి ఇంగ్లీష్లో ఈ మాటలు ఉన్నాయి. సిన్ విల్ టేక్ యూ ఫార్దర్ దాన్ యూ వాంట్ టు గో. పాపమంట మనలను వెళ్ళాలనుకున్న దానికంటే ఇంకా దూరమే తీసుకొని వెళ్తుందంట. ఇది వాస్తవం. నువ్వు అనుకుంటావు ఒకటే సినిమా అని, లేకపోతే ఒకటే దమ్మని, లేకపోతే ఒకటే ప్యాక్ ఆట సెషన్ అని, లేకపోతే మరొకటి, నాకు తెలియదు. అలాగే ఉంటుంది. కానీ దాని తర్వాత అక్కడి నుంచి ఇంకా కొంచెం దూరంకే వెళ్తావు. మరొక ఆవిడ బెంగళూరు నుంచి ఫోన్ చేసింది నిన్న. ఆవిడంది, బ్రదర్, మేము హైదరాబాద్కి వచ్చినప్పుడు మీ సంఘానికి వచ్చాం, ఎంతో ఆనందించాం. ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా, మా కుమార్తె విషయం ఇది. తల్లి చెప్తుంది కుమార్తె గురించి. వివాహం అయింది, 2 సంవత్సరాలు అయిపోయింది. కానీ వారిద్దరి మధ్య సరి అయిన సహవాసము, సంబంధం లేదు. ఎందుకంటే ఈ పిల్ల తను ఇంతకుముందు పనిచేసిన ఆఫీస్లో ఎవరితోనో తనకి ఫ్రెండ్షిప్. తల్లి చెప్తుంది. నేను నా కుమార్తెకి చెప్పాను, మా అల్లుడు చాలా మంచోడండి. తల్లి చెప్తుంది. ఏ తల్లి చెప్తుందండి వాళ్ళ కుమార్తె గురించి? ఏడుస్తుంది. బ్రదర్, కెన్ యూ ప్రే దట్ మై డాటర్ షుడ్ చేంజ్. ఇప్పుడు పరిస్థితి చాలా తీవ్రమైపోయింది. వారు కలిసి ఉంటారో లేదో కూడా నాకు తెలియదు. మా అల్లుడండి నా కుమార్తెని దేవుళ్ళలోకి నడిపించాలని ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు అంటుంది. మనుషులకు అర్థం కావట్లా. యంగ్స్టర్స్, ఐఎమ్ టెలింగ్ యూ, నాట్ ఓన్లీ జస్ట్ యంగ్స్టర్స్, పీపుల్ ఆర్ నాట్ అండర్స్టాండింగ్ వాట్ ఇట్ మీన్స్ టు లిసన్ అండ్ నాట్ ఒబే. టు లిసన్ అండ్ నాట్ ఒబే. వింటున్నాం, ఇక్కడి నుంచి వదిలేస్తున్నాం. అంత బాగుంది అంటున్నాం, తర్వాత ఎక్కడో ఏదో కొంప ములుగుతుంది. మీరు జాగ్రత్తగా ఆలోచించి చూస్తే దానికి ఎందుకు అంత వెల నువ్వు చెల్లిస్తున్నావు? నువ్వే కాదు, నీతో పాటు కుటుంబ సభ్యులందరూ ఎందుకు చెల్లిస్తున్నారంటే నువ్వు దేవుని మాట కవిడేడే జీవిస్తున్నావు కాబట్టి. బిడ్డల్ని బ్లేమ్ చేయి మాకు. ఒక తండ్రిగా, ఒక తల్లిగా నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఇప్పుడు దేవుడు చెప్పిన మాటలకు పూర్తి విధేయత ఉందా? నువ్వు దేవుని వైపు ఉన్నావా, దేవునికి దూరంగా ఉన్నావా? సిన్ విల్ టేక్ యూ ఫార్ దెన్ వేర్ యూ వాంట్. It will keep you longer than you want to stay. అది నువ్వు అనుకున్న దానికంటే దూరం తీసుకొని వెళ్ళటమే కాకుండా నువ్వు అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువసేపు అందులో కూర్చోబెట్టేస్తుంది. ఏంటి? పాపం. And it will cost you more than what you wanted to pay. Write it down. It will cost you more than what you wanted to pay.
ఒక భార్య అంటుంది, ఇవన్నీ నేను కల్పించలేదండి, ఇవి ఈ సంఘములకు చెందినవి కావు, కానీ టీవీ ద్వారా వెళ్ళే దాన్ని బట్టి వస్తున్న ఫోన్ కాల్స్ని బట్టి నేను చెప్తున్నా. ఇవన్నీ చెప్తా ఉంటే ఎవరై ఉంటారో అనుకోబాకండి, మీరు కాకపోతే సంతోషం. యాజ్ సింపుల్ యాజ్ దాట్. నథింగ్ టు రిలేటెడ్ టు పీపుల్ హు ఆర్ కమింగ్ హియర్. ఆయనకు మంచి ఉద్యోగం వచ్చిందండి చాలా కాలం తర్వాత, కానీ మేము ఉంటున్న ప్లేస్ నుంచి ఇంకా చాలా దూర ప్రాంతంలో అక్కడికి వెళ్ళాడు. తర్వాత కొంతకాలం అయిన తిరిగి వచ్చాడు. ఇంకో నెల అయిన తర్వాత వారిరువురికి స్వస్థపడలేని అనారోగ్యం వచ్చింది. She says, I trusted my husband. నేను నా భర్తను నమ్మానండి, కానీ మా ఇరువురి పరిస్థితి ఇది. ఏం జవాబిస్తాం? అదొక చిన్న సరదాయే కావచ్చు. ఆ పని చేస్తున్నప్పుడు అది కొంచెమే ఖర్చు అయి ఉండొచ్చు. ఇప్పుడు 2 ప్రాణాలకు ఖర్చు. అది కేవు ఇచ్చి ఓడ ఎక్కాను. యోనా కేవు ఇచ్చి ఓడ ఎక్కాను. నువ్వు కేవు ఇచ్చి ఓడెక్కుతున్నావు. నువ్వు ఒక్కడవే వెళ్తున్నావు అనుకుంటున్నావు. నువ్వు చాలా దూరం వెళ్తున్నావు. దానికి చాలా వేళ నీ కుటుంబం చెల్లిస్తుంది. నువ్వు చెల్లిస్తావు, కుటుంబం చెల్లిస్తుంది. ఎందుకు? మూడో విషయం చెప్పి ముగిస్తాను. తన మనసులో ఉన్న ఆవేదన, ద డెస్పెరేషన్ ఆఫ్ హిస్ సోల్. The first thing that we saw today is disobedience. దేవుని బిడ్డ ప్రవక్త అయిన యోనా అవిధేయత చూపించాడు. ఎందుకు అంటే దేవుడు చెప్పిన మాట తనకి నచ్చలా. ఒక్క మాటలో చెప్పాలంటే he didn't like what God told him to do. దేవుడు తనకి చెప్పింది చెయ్యటం తనకి ఏ రకాన నచ్చలా. ఎందుకు అంటే దానికి కారణం ఉంది, బలమైన కారణం ఉంది. నేను కాదనట్లేదు, అయినా నువ్వు పారిపోవడానికి వీల్లేదు. అది విషయం. బలమైన కారణం ఏంటంటే వాళ్ళు మా శత్రువులు. మిత్రులు అయితే సరే అండి, పోనీ శత్రుత్వం లేకపోతే సరే, బద్ద శత్రువుల దగ్గరికి నేనెందుకు వెళ్ళాలి? నేను వెళ్ళను, అంతే. అవిధేయత, దానిని బట్టి తన డైరెక్షన్ మారింది. Disobedience of the saint led to the direction of his steps. He went in the exact opposite direction. Instead of traveling 880 kilometers, he wanted to travel 4,000 kilometers. East ki badulu west ki velladu. The destination of the ship. తాను ఎక్కిన ఓడ యొక్క గమ్యం ఏంటి? దేవుడు చెప్పిన ప్రాంతమునకు ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. తర్షీషునకు వెళ్ళుచున్న ఓడ ఎక్కెను. ఎలాగెక్కాడు? ఫ్రీగానా? సార్ రండి సార్, మీకోసమే వెయిట్ చేస్తున్నాను. యోనా గారు ప్రవక్త అయిన దేవుని బిడ్డ, మీరు మా షిప్పులో కాలు పెడితే మా షిప్పు పావనం అయిపోద్ది. కేవు ఇచ్చి యోనా వెళ్ళెను. నువ్వు దేవుని చిత్తం చేస్తే, నేను చెప్తున్నాను, నువ్వు దేవుని మాటలు చేస్తే దేవుడు ఎదురు నీకు ఇస్తాడు. హల్లెలూయా. He will give you in the name of Jesus. He will give you. He will pay. Even if you are paid, he will give you double, triple, 4 times. I will change my name. నువ్వు దేవుని మాట విని నువ్వు డబ్బు ఇస్తే, ఏదిచ్చినా దేవుడు 60 అంతలు 100 అంతలు. మొన్న చెప్పాను కదండి, నిన్నటి సాక్షి. 300 ఏంటి, 20,000 ఏంటి, 400 ఏంటి, ఎన్నింతలో నాకు తెలియదండి. నాకు తెలియదు. ఏ షిప్ ఎక్కుతావు ఇవాళ? తర్షీషా, నినివేనా? ద డెస్పెరేషన్ ఆఫ్ ఇట్స్ సోల్.
ద డెస్పెరేషన్ అంటే ఏంటో తెలుసా? అతను మనం ఆ మాటలు చూస్తే యెహోవా వాక్కు 2వ వచనం చదవమ్మా, 3వ వచనం ముగించేద్దాం. యెహోవా వాక్కు ఆ, యోనాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, నినివే పట్టణస్థుల దోషము ఆ. నా దృష్టికి ఘోరమైన గనుక నీవు లేచి నినివే మహాపట్నంనకు పోయి ఆ. దానికి దుర్గతి కలుగునని ప్రకటింపు. ఆ. అయితే యెహోవా సన్నిధిలో ఏమండి నుండి ఏమైనా టైం తీసుకున్నాడా తను డిసైడ్ చేసుకోవడానికి? ప్రార్థన చేశాడా? ప్రభు కొంచెం నాయన ఇంకో మాట చెప్పు ప్రభు, నేను వద్దయ్యా, ఇంకా పక్కన ఇంకో ఉన్నా, అక్కడికి వెళ్తాను అన్నాడా? ఇఫ్ యు థింక్ అంటే ఎంత త్వరగా మీకు అర్థమవుతుందా? సమ్ పీపుల్ డోంట్ ఈవెన్ థింక్ బిఫోర్ దే డూ సంథింగ్. వారు ఏదో చెయ్యక మునుపు కనీసం ఒక సెకండ్ ఆగి, అరే మా మమ్మీ డాడీ ఏమనుకుంటారు నేను ఇలాంటి చోటుకి వెళ్తే, నా భార్య ఏమనుకుంటుంది నేను ఇలాంటి పని చేస్తే, నా భర్త ఏమనుకుంటాడు ఇలాంటి పని చేస్తే, లేకపోతే మా కుటుంబం పేరు అవుతుంది ఇలాంటి చేస్తే, దీనికంటే మించి నువ్వు దేవుని బిడ్డవైతే అసలు దేవుని నామం నాకు ఏమవుతుంది? హీ వాజ్ సో డెస్పరేట్ టు డూ ద రాంగ్ థింగ్. యెహోవా వాక్కు వచ్చింది, ఈయన డిసైడ్ అయిపోయింది అంతే. 3వ వచనం ఏంటమ్మా? అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణంనకు పారిపోవాలని యెహోవా సన్నిధిలో నుంచి. అది నువ్వు వేరే రూట్ వెళ్తే అవిధేయతను బట్టి జరిగే ప్రమాదం చెప్తున్నాను. బికాస్ ఆఫ్ డిసొబీడియన్స్ couple of things will happen. One of that is separation from the presence of God. Yes. మనం అవిధేయులై దేవుని మాట విని అది వినకుండా అవిధేయులై మనం వెళ్తా ఉంటే మనము దేవుని సన్నిధికి ఏమవుతాం? దూరం అవుతాం. పారిపోవాలని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో కూడి. దాంతో నేను ముగించేస్తాను. ఓడవారితో కూడి వీళ్ళందరూ దేవుని బిడ్డలా? ఇది కూడా మర్చిపోతారు. ఒకటి, నువ్వు కేవు ఇస్తున్నావు, రాంగ్ బోట్ ఎక్కుతున్నావు, దేవునికి దూరం అవుతున్నావు. దూరం అయ్యేసరికి నీకు సహవాసం తగ్గుతుంది, వేరే సహవాసం. అది విషయం. అందుకనే ఇంకా ఎక్కువ ఉండిపోతావు నువ్వు. ఓడ ఏమనుందమ్మా అక్కడ? ఓడవారితో కూడి. వారి గురించి నెక్స్ట్ వీక్ మనం చూద్దాం. నెక్స్ట్ దేవుడు ఒక పెద్ద గాలిని తీసుకొని వచ్చానని ఉంటుంది, అది నెక్స్ట్ వీక్ చూద్దాం. కాబట్టి గ్యారంటీగా నెక్స్ట్ వీక్ వస్తారనుకుంటా. ఎవరైతే బాగా డిస్టర్బ్ అయిపోయారో వాళ్ళు రారు. అమ్మో ఏదో అనుకున్నామండి బేతేలు అనుకుంటే, మొన్నటి వరకు బాగానే ఉన్నాడు అయినా, ఇవాళ ఏమైంది? గ్యారంటీగా ఇది బీపీఏ. తర్వాత నెమ్మదిగా పాస్టర్ అమ్మ చూసుకోండి అమ్మ, ఉప్పు గిప్పు అంతా. పొద్దున పచ్చడం అని పెట్టి పంపించారు మీ ఆయన్ని. నేను పరగడుపున వస్తాను, బై ద వే. ఇట్ ఈస్, ఐఎమ్ టెలింగ్ యూ, గాడ్ గేవ్ ఇట్ టు మీ అండ్ ఐ గేవ్ అవుట్, నథింగ్ ఎల్స్. ఎవరి మీద కోపం కాదు, ఎంతో బాధ. అలాంటి కుటుంబాలు ఇక్కడ ఉండకూడదు ప్రభు అనే నా ప్రార్థన. కానీ చాలామంది పరిగెత్తుతున్నారని మట్టుకు నాకు తెలుసు. పరిగెత్తితే వచ్చే ప్రమాదం ఏంటో చెప్పాలని అంతే. మీరేదో ఇంకా ఎక్కువ వెల చెల్లించాలని కాదు, చెల్లించిన వెల చాలు. తిరిగి ఆయన దగ్గరకు వస్తే ఆయన మరింత తిరిగిస్తాడు. అది విశేషం. కానీ హీ హ్యాడ్ ఎ డెస్పరేట్ సోల్. దేవుడు మాట్లాడితే దయచేసి మనము వినాలి. ఈ వర్తమానం ప్రథమముగా దేవుని బిడ్డలను ఉద్దేశించి ఇవ్వబడిన మాటలు. గమనించండి, ఏ దినాన్నైతే మనము మన జీవితాలు ఆయనకి అర్పించామో అప్పుడు మనకి దేవునికి మన హృదయంలో నుంచి ఒక డైరెక్ట్ కనెక్షన్ ఏర్పడింది. ఇది వాస్తవం. హాట్ లైన్. ఎస్. అయితే ఇక్కడి నుంచి ఒక టెలిఫోన్ ఉంటే టెలిఫోన్లో నుంచి ఫోన్ చెయ్యొచ్చు. అవునా? ఏమండి, మనం ఫోన్ చేయటంలో బాగానే ఉంటుంది, అవసరం లేనప్పుడు ఫోన్ వెళ్తుంది. కానీ
అక్కడి నుంచి ఫోన్ వచ్చినప్పుడు మీరు ఫోన్ చేస్తున్న వ్యక్తి ప్రస్తుతం ఇక్కడ లేడండి, మెసేజ్ ఇచ్చేసేయండి, తర్వాత నేను వస్తా. ఆయన ఫోన్ చేసి నీ హృదయంలో ఉన్న టెలిఫోన్ రింగ్ అయితే ఏం చెప్తావు ఫోన్ ఎత్తి? గో అండ్ థింక్. And God has been ringing that bell for a long time. Either you have picked up and told something, or either you didn't pick up. Phone etti, hello, hello, nenu meer ammo. Phone etti hello kaadu. Phone etti anali, ప్రభు నన్ను ఏమి అంతే. If you have to answer his call, the only answer that you have to say is, yes, Lord, what do you want me to do? ఎందుకు? ఫోన్ ఆయన చేశాడు కాబట్టి. రింగ్ వినిపించిందా ఇవాళ? తల్లు వంచి ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. దేవుని నామమునకు స్తుతులు స్తోత్రాలు. యోనా పరిగెత్తిన వ్యక్తి. నేనెవరిని చేతులెత్తమనను, ముందుకి రమ్మని కోరను, కానీ మీరు దేవుని బిడ్డలై దేవుని మాటలు వింటూ నచ్చిన దానికి విధేయత, నచ్చని దానికి అవిధేయులై ఉంటే మీరు పరిగెత్తున్నారు. ఖర్చు అవుతుంది ఆ పరుగు పందానికి, ఎక్కువ ఖర్చు అవుతుంది. అసమాధానం కావచ్చు, ఆర్థిక సమస్య కావచ్చు, మరొకటి కావచ్చు. కేవు ఇస్తున్నావు, నువ్వు చెల్లిస్తున్నావు వెల, నీ కుటుంబ సభ్యులు చెల్లిస్తున్నారు వెల. ఈరోజు ఆగుతావా? నీ సహవాసం ఎవరితో ఉంది? ఈరోజు ఆగుతావా? ఆగి దేవుని వైపు తిరుగు. దేవుడు చెప్పిన మాటలకు విధేయుడై ఈరోజు మొదలుకొని దేవుడు మాట్లాడినప్పుడు, నీ హృదయంలో ఆ ఫోన్ బెల్ రింగ్ అయినప్పుడు చెప్పు, ప్రభు నన్నేం చేయమంటావు అని అడుగు. ఆయన చెప్తాడు. Whenever you hear his voice, all that you need to answer and say is, yes, Lord, what do you want me to do? And he will tell you clearly what to do, where to go, what to say. ఏమి చెయ్యాలో చెప్తాడు, ఎక్కడికి వెళ్ళాలో చెప్తాడు, ఏమి చెప్పాలో చెప్తాడు. చేసుకుంటావు ఈ తీర్మానం? నేను పరిగెత్తనయ్యా, నేను పరిగెత్తను. I'll stop running, Lord. I want to now run to you. నా అవిధేయత మన్నించయ్యా. తర్షీషుకు ఎక్కే ఓడలో ఉన్నాను ప్రభు, ఆ ఓడ దిగి నేను నీ ఓడ ఎక్కాలని ఆశపడుతున్నా. కుటుంబాలు పిగిలిపోతున్నాయండి, కుటుంబాలు పిగిలిపోతున్నాయి. ఒక్క వ్యక్తి దూరంగా వెళ్ళిపోతాన్ని బట్టి సరి చేసుకుందాం. దయగల దేవా, పరిశుద్ధుడా, ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి వందనాలు. ఎందరైతే ప్రభు తమ జీవితాలు మీకు అర్పించారో, పునర్సమర్పించుకున్నారో, ఇక పరిగెత్తమయ్యా, అలసిపోయామయ్యా, నీ వైపుకు తిరుగుతున్నామని చెప్పిన వారిని ప్రత్యేక రీతిగా దర్శించి స్థిరపరచుమని యేసు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.